వెల్కమ్ టు టీ ఫ్యాక్టరీ. హాయ్ అందరికి. ఈ రోజు మనం ఊటీలో ఉన్న టీ ఫ్యాక్టరీని అయితే విజిట్ చేసేద్దాం పదండి. ఈ ఫ్యాక్టరీకి రాగానే బయటే మాకు ఎంట్రన్స్ పాస్ అయితే ఇచ్చారు. ఇది లోపల చూపిస్తే మనకి ఫ్రీగా చాక్లెట్ అండ్ టీ ఇస్తారు. ఇంకా లోపల మొత్తం ఎలా ఉంటుందో చూసేద్దాం. లెట్స్ గో. నిజం చెప్పాలంటే దీన్ని టీ ఫ్యాక్టరీ అనే కన్నా చాక్లెట్ షాప్ అనడం చాలా బెటర్. అలా ఎందుకు నేను అన్నానో వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకే అర్థం అయిపోద్ది. ఊటీలో మేమేం ప్లేసెస్ చూసామో ఒక ఫుల్ వీడియోని ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ప్లీజ్ గో అండ్ వాచ్. ఇంకా మన ఛానల్ ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా ఫస్ట్ లోపలికి రాగానే చాక్లెట్ మేకింగ్ మిషనరీని అయితే చూసేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుందంతా మనకి చాక్లెట్ ని మేక్ చేసుకోవడానికి యూజ్ చేసే మిషనరీ. ఈ టీ ఫ్యాక్టరీని సిటీకి 4 కిలోమీటర్స్ దూరంగా నీలగిరి హిల్స్ పైన ఓవరాల్ గా 1 ఎకరాలో బిల్డ్ చేశారు. ఇంకా ఫస్ట్ ఈ ఫ్యాక్టరీని విజిట్ చేయగానే ఒక చాక్లెట్ కూడా ఇచ్చారు. ఇదైతే వైట్ చాక్లెట్, చాలా టేస్టీగా కూడా ఉంది. ఇప్పుడు అందరికీ డైలీ లైఫ్ లో ఒక రిఫ్రెష్మెంట్ అయిపోయిన ఈ టీ అసలు ఎలా డిస్కవర్ అయిందో తెలుసా? అరౌండ్ 5000 years ఎగో చైనాలో ఈ టీ స్టోరీ అయితే స్టార్ట్ అయింది. ఈ టీని డిస్కవర్ చేసింది మాత్రం ఒక సైంటిస్ట్. ఈ సైంటిస్ట్ కి ప్రికాషన్ కింద బాయిల్డ్ వాటర్ తాగడం అయితే ఒక హ్యాబిట్ గా ఉండేది. ఈ సైంటిస్ట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక ఏరియాలో రెస్ట్ తీసుకుందామని ఆగి అక్కడ బాయిల్ వాటర్ బాయిల్ చేసుకోవడం అయితే మొదలు పెట్టారు. ఆ వాటర్ లో సడన్ గా ఈ టీ లీవ్స్ పడి వాటర్ కలర్ బ్రౌన్ కలర్ లోకి అయితే చేంజ్ అయింది. ఇది ఏంటో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీతో సైంటిస్ట్ దాన్ని అయితే తాగడం మొదలు పెట్టారు. అది తాగగానే అతనికి చాలా రిఫ్రెష్మెంట్ గా అనిపించింది. అలా మనకి టీ జర్నీ అయితే మొదలైంది. ఈ టీ మేకింగ్ ఫస్ట్ ప్రాసెస్ ఇక్కడ నుంచే మొదలైపోతుంది. ఫస్ట్ వచ్చేసి టీ లీవ్స్ ని కట్ చేసి ఇలా డ్రై చేస్తా ఉంటారు. ఈ టీ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 10 రూపీస్. టికెట్ తీసుకునే లోపు మేము ఇక్కడ ఉన్న చాలా లీవ్స్ ని అయితే స్మెల్ చేసాం. బట్ నాకు మాత్రం ఏ స్మెల్ రాలేదు. ఇంకా అందరినీ పలకరించుకుంటూ లోపలికైతే స్టార్ట్ అయిపోయాం. బ్రిటిష్ అండ్ ఇండియా కలిపి ఈ టీ మేకింగ్ బిజినెస్ ని స్టార్ట్ చేసినప్పుడు టీ అనేది మనకి ఇండియాలో ఫేమస్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా ఈ టీ ఫ్యాక్టరీ విషయానికి వస్తే లోపల మనకి టీని లీవ్స్ నుంచి ఎండ్ వరకు ఎలా ప్రిపేర్ చేస్తారో అన్న మిషనరీస్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. మనకి డైరెక్ట్ గా మిషనరీస్ ని టచ్ చేసే పర్మిషన్ అయితే ఉండదు. బట్ దూరం నుంచే అన్ని చూడాల్సి ఉంటుంది. ఇదైతే పౌడర్ గా ఉన్న టీ. దీన్ని తీసుకొని మేము స్మెల్ చేయడానికి ట్రై చేసాం. నాకైతే దీని స్మెల్ అసలు ఏ మాత్రం తెలియలేదు. ఇక్కడ కనిపిస్తున్న ఈ మిషనరీస్ అన్ని మనకి టీని లీవ్స్ నుంచి పౌడర్ వరకు ఎలా ప్రిపేర్ చేస్తారో చూపించేస్తాయి. ఇదైతే ఫస్ట్ మిషన్. ఈ మిషన్ నుంచి ప్రాసెస్ అలా అయ్యి ఇలా ఎండ్కి వచ్చేస్తుంది. అంటే నాకు కూడా మేకింగ్ మీద అంత ఐడియా లేదు, వాళ్ళు కూడా గైడెన్స్ ఇవ్వలేదు. సో నేను చెప్పేది అడ్జస్ట్ అయిపోండి. ఇంకా ఈ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చేస్తే మనకి ఊటీలో ఉన్న బ్యూటీస్ అన్ని కనిపిస్తాయి. నిజానికి ఊటీలో ఎవ్రీ స్పాట్ ఒక బ్యూటిఫుల్ స్పాటే. నేచర్ తో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళు ఊటీని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. ఇంకా ఫ్యాక్టరీలో టీ ఎలా మేక్ చేస్తారు అనేది ఇక్కడ వాల్స్ మీద క్లియర్ గా మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్. ఈ ప్రాసెస్ అంతా ఓవరాల్ 14 స్టెప్స్ తో ప్రిపేర్ అయి ఉంటుంది. స్టెప్స్ కోసం వచ్చేస్తే ఫస్ట్ స్టెప్ టీ లీవ్స్ ని కట్ చేయడం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాటిని ప్యాక్ చేయడం. థర్డ్ స్టెప్ వాటిని ఫ్యాక్టరీకి పంపించడం. ఇంకా ఫ్యాక్టరీ డ్రై చేస్తారు. వాటికున్న వెట్నెస్ అంతటిని రిమూవ్ చేసి కంప్లీట్ గా లీవ్స్ డ్రై అయిపోయిన తర్వాత వాటిని స్మాల్ పీసెస్ కింద కట్ చేస్తారు. ఇంకా ఇక్కడ నుంచి బేస్డ్ ఆన్ ద ఫ్లేవర్ ఆఫ్ ది డ్రీన్ బట్టి ప్రాసెస్ అనేది ఉంటుంది. ఈ టీని డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ పౌడర్స్ లా ప్రిపేర్ చేసి మనకైతే ఫైనల్ గా అందిస్తారు.
సో ఇక్కడ చూపించిన స్టెప్స్ వైజ్గా టీ అనేది ప్రిపేర్ అయిపోయి మన వరకు చేరుతుంది. ఇప్పుడు మనం టీని టేస్ట్ చూడాల్సిన టైం అయితే వచ్చేసింది. మనకి ఎంట్రన్స్లో ఇచ్చిన బ్యాచ్ని చూపిస్తే ఇక్కడ మనకి ఫ్రీగా టీ అయితే ఇస్తారు. ఇంకా మనం ఇప్పుడు ఆ టీ టేస్ట్ని అయితే చూసేద్దాం. ఇంకా ఈ టీ టేస్ట్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది. ఇంకా ఈ ఫ్యాక్టరీలోనే టీ తాగుతున్న ప్లేస్లో మనకి టీవీలో ఈ ఫ్యాక్టరీలో జరిగే ప్రాసెస్ మొత్తాన్ని డిస్ప్లే చేస్తున్నారు. సో గాయస్, టీ ఫ్యాక్టరీ మొత్తాన్ని, టీ ప్రాసెస్ మొత్తాన్ని తెలుసుకున్నాం కదా. ఇట్స్ టైమ్ ఫర్ షాపింగ్. వచ్చేసి మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్ ఆఫ్ టీస్ని, కాఫీస్ని అయితే చూపించారు. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, అలాగే కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంది. మీకు టీ అనేది ఒక ఎమోషన్ అయితే ఈ ప్లేస్ని అయితే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ మీకు కావాల్సిన, మీకు తెలియని ఒక డిఫరెంట్ ఫ్లేవర్స్ టీస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీలో అసలైన ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇప్పుడే మొదలవుతుంది. అదే ఇక్కడ ఉన్న చాక్లెట్ షాప్. ఇక్కడికి చిన్నపిల్లలు మాత్రం అస్సలు తీసుకురావద్దు. అన్ని చాక్లెట్స్ కొనే వరకు మిమ్మల్ని అయితే వదలరు. ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే డిస్ప్లే చేస్తున్నారు. ఇక్కడ చాక్లెట్స్ చూస్తే నాకే నోరు ఊరిపోతుంది. అన్ని ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. సో గాయ్స్, ఇదే మన టీ ఫ్యాక్టరీ విజిట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.